వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కాగితం పడవ ప్రయాణం. ఒక గ్రామంలో రాహుల్ అనే బుద్ధిమంతుడు, చిలిపి పిల్లోడు ఉండేవాడు. వాన పడితే అతనికి ఆడుకోవాలన్న ఆనందం మరింత పెరిగేది. ఒక రోజు మధ్యాహ్నం భారీగా వాన కురిసింది. ఆ వానలో రాహుల్ తన ఇల్లు బయట చిన్న నీటి కాలువల్ని గమనించాడు. నీరు గెంతులు వేస్తూ చిన్నగా ప్రవహిస్తోంది. అతను తడవకుండా తన నోటుబుక్లోని ఒక కాగితాన్ని తీసుకుని అందంగా మడిచి ఒక చిన్న పడవ తయారు చేశాడు. ఈ పడవ చాలా దూరం ప్రయాణించాలి. అది ఏ ఊరికి చేరుతుందో చూద్దాం అని మురిసిపోయాడు రాహుల్. ఆ పడవను కాలువలో వదిలాడు. అది నీటి ప్రవాహంతో నెమ్మదిగా ముందుకు సాగుతూ వెళ్ళింది. రాహుల్ నడుచుకుంటూ పడవను తాను వెళ్ళగలిగినంత వరకు అనుసరిస్తూ వెళ్లాడు. కొన్ని దూరం వెళ్ళాక ఆ పడవ ఓ తోటవద్ద నీటిలో కొట్టుకుంటూ పోతున్న చిన్న చీమను దగ్గరగా చేరింది. చీమ నీటిలో మునుగుతున్న సమయంలో పడవ దరిచేరింది. తడబడి పోతున్న చీమ వెంటనే పడవపైకి ఎక్కింది. చీమ ఊపిరి పీల్చుకుంటూ చెప్పింది, ఎంత అదృష్టం! ఈ పడవ లేకపోతే నేనేం అయ్యేద్దానో. ఎవరు వదిలారో తెలియదు కాని నా ప్రాణాలు కాపాడిన ఆ మంచి మనిషికి కృతజ్ఞతలు. అంతలో రాహుల్ పడవను చూస్తూ అక్కడికి చేరాడు. చీమ రాహుల్ని చూసి అతనికి కృతజ్ఞతలు చెప్పింది. నీ చిన్న పడవ నాకు ప్రాణాధారం అయింది. నీకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే నా పేరు చెప్పు. చిన్నదాన్ని అయినా నేను నీకు ఉపయోగపడతాను. రాహుల్ నవ్వుతూ, సరే, ధన్యవాదాలు చీమ సోదరీ అని ప్రేమగా చెప్పాడు. కొన్ని రోజులు తర్వాత ఒక రోజు రాహుల్ అదే తోటలో తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. గడ్డి పెరిగిన ఓ ప్రాంతంలో నడుస్తూ ఉండగా ఆయన కాలు ఒక్కసారిగా గుబురులో జారిపోయింది. పైన తుప్పలు ఉండటంతో అతను బయటకు రాలేకపోయాడు. గడ్డి ముళ్ళు కాలికి గుచ్చుకుపోయింది. అప్పుడే చీమ అక్కడికి వచ్చి చూసింది. వెంటనే తన చీమ సోదరీమణులను పిలిచి మట్టిని త్రవ్వి గడ్డి కొమ్మలు తొలగించి రాహుల్ కాలి ముళ్ళుని బయటకి తీసివేసింది. చిన్న చిన్న చీమల సహాయంతో బయటకు వచ్చాక రాహుల్ ఆశ్చర్యపోయాడు. నిజమే, నీవు చిన్నదానివైనా పెద్ద సహాయం చేశావు చీమా. నీకు ధన్యవాదాలు అన్నాడు. చీమ నవ్వుతూ, మంచి మనసుతో చేసిన ప్రతి పని ఎప్పుడూ ఒకప్పుడు తిరిగి నీకే లాభమిస్తుంది రాహుల్ అంది. నీతి: ఎవరినైనా చిన్నగా భావించకండి. ఒక్క మంచి పని కూడా మనకు జీవితంలో ఎప్పుడైనా తిరిగి ఉపయోగపడుతుంది. సహాయం చేసే మనసే గొప్పది, పరిమాణం కాదు. Thank you so much for watching. Please like, share and subscribe.